జేఈ మెయిన్స్‌కు సర్వం సిద్ధమని ఈరోజు మనకైతే పత్రికాముఖంగా అయితే అప్డేట్ వచ్చింది. ఈ నెల 24 నుంచి పరీక్ష. దేశవ్యాప్తంగా 12,00,000 విద్యార్థులు హాజరని కూడా మనకైతే ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణలో 11 పరీక్ష కేంద్రాలు. ఈసారి ఫేషియల్ రికగ్నిషన్ అయితే అమలైతే ఉండే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆర్కిటెక్చర్ అడ్మిట్ కార్డులు జారీ. 25 నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ కూడా చెప్పొచ్చు. అలానే ఈసారి మీకైతే నెగిటివ్ మార్కులతో జాగ్రత్తగా ఉండండి అనేది కూడా మనకైతే సాక్షి దినపత్రికలు అయితే రావడం జరిగింది. జేఈ మెయిన్స్లో నెగిటివ్ మార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అయితే చెప్పుకొస్తున్నారు. మనం నెగిటివ్లతోని తప్పుగా టిక్ పెడితే -1 అవుతుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు ఊహించి రాసిన దానికన్నా వదిలేయడమే మంచిదని గణిత శాస్త్ర నిపుణులు అయితే ఎంఎస్ రావు తెలిపారు. కన్ఫ్యూజన్ చేసి ప్రశ్నల కోసం ముందే సమయం వృధా చేయకూడదని, వాటి గురించి మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్తోని ఆలోచించి, అంటే మీకు తెలిసిన క్వశ్చన్స్ ఆలోచించి ఫస్ట్ అవే అటెంప్ట్ చేసి, కొంచెం 50-50 ఛాన్సెస్ వరకు ఉన్నవి అటెంప్ట్ చేసి మిగతా క్వశ్చన్స్ వదిలేసుకుంటే బాగుంటుందని నిపుణులు అయితే చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్లో కొన్ని క్వశ్చన్స్ ఉండి అక్కడ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎగ్జామ్ సరిగా అటెంప్ట్ చేయలేమని మనకైతే సమాచారం అవుతుంది. సో ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఎగ్జామ్స్ ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో అయితే నిర్వహిస్తారు. పేపర్ 1 అయితే అలానే పేపర్ 2 3 రోజులు, మొదటి 3 రోజులు ఇలా అయితే ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ ఓవరాల్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు, చదువుకోండి. 11 కేంద్రాల్లో మెయిన్స్ ఎగ్జామ్ అనేది కూడా నిర్వహించినట్టు మనకైతే సమాచారం. సో మొత్తానికైతే ఎవరైతే జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికైతే ఆల్ ద బెస్ట్. ఈ నెల మనకి 24 నుంచి పరీక్షలు అయితే నిర్వహించినట్టు సమాచారం. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో వీళ్ళకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ పైన ఉంటుంది. కాబట్టి వీళ్ళైతే మంచిగా రాసి మంచి మార్క్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.